నమస్తే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలు అన్వాంటెడ్ హెయిర్, పింపుల్స్, పులిపిర్లు, మెడ చుట్టూ నలుపు, హెయిర్ లాస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డెర్మటాలజిస్ట్ల చుట్టూ తిరిగే వాళ్ళు, బ్యూటీషియన్స్ చుట్టూ తిరిగి ఎన్నో క్రీమ్స్ వాడి అలసిపోయి ఒకవేళ తగ్గినా మళ్ళీ వచ్చి ఇబ్బంది పడి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని దానికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకున్నారంటే అది ఇక పెరగకుండా మనకి, ఒకవేళ మీకు ఇప్పటికి ప్రాబ్లం లేదనుకోండి, ఇక రాకుండా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బాడీ మీద కనిపిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది, ముఖ్యంగా టీనేజర్స్కి. సో వీటికి కారణం ఏంటి అంటే హార్మోన్ల అసమతుల్యత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్లని ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా కనుక ఉండేలా చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నా కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, నెక్ బ్లాక్గా అవడం కూడా జరుగుతుంది. కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నట్లయితే పింపుల్స్ రావడం అనేది ఎక్కువ మందిలో గమనిస్తుంటాం. సో మీ ప్రాబ్లంకి కారణం ఏంటని ఫస్ట్ తెలుసుకొని అక్కడి నుండి మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చామంటే మీకు అది క్లియర్ అవుతుంది. లేదు అంటే మీరు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా సరే లోపల మీ ఇన్నర్ హెల్త్ అనేది బాగలేదు, ఇన్నర్ ఆర్గాన్స్ అనేవి ఎఫెక్టివ్గా మంచిగా వర్క్ చేయట్లేదు అనుకోండి, మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ రిపీటెడ్గా ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. సో అందుకని రూట్ కాజ్ తెలుసుకుని దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి, ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.